కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి గారి ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది నాకు ఫ్రాంక్గా నాకు నెక్స్ట్ చేసే సినిమానే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడంతా ఆల్ సెట్ ఆన్ ద కామెడీ. ఈ హీరో ఎవరైతే మీరు రివీల్ చేయబోతున్నారో ఫస్ట్ నాకే చెప్తారు కదా మీరు? మీకే చెప్తాను ఎందుకంటే అండి అదే మనల్ని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. అవును, కరెక్ట్. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది అంటే ఎక్కడికక్కడ అదే డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్టు. ఎందుకంటే అదే దాని మీద మనసు పెడతారు. అంతకంటే పెద్దది అవుతుందా వి డోంట్ నో, తెలియదు, అదే పెద్దది అవుతుందా అని చెప్పేసి. మహేష్ బాబు గారిని కొత్తగా చూసాం మీ సినిమాలో. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు, రాజమౌళి గారితో చేయబోతున్నారు. వాట్ డూ యూ ఫీల్ యాజ్ హిస్ డైరెక్టర్? చాలా హ్యాపీగా. మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఆ స్థాయికి వెళ్ళడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మళ్ళీ మనకు దొరుకుతాడా దొరకడా అని దిగులుగా కూడా ఉంది. అయ్యో అవునవునవును ఉంటుంది. అదే అండి. అలాగే మీరు చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్ గారితో రాబోయే రోజుల్లో డెఫినెట్గా అండి అందరు హీరోలతో చేయాలనే ఉంటుంది. మిస్ అయిపోయిన వాళ్ళు? మిస్ అయింది బాలయ్యబాబు, మిస్ అయ్యాను అంతే. ఇంకా ప్రభాస్తో చేయాలి, ప్రభాస్ గారితో చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యాను, బన్నీ మిస్ అయ్యాను, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లిస్ట్ మేము కూడా వెయిట్ చేస్తుంటాం. మీ కాంబినేషన్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ హీరోలందరితో రావాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఆల్ టైమ్ మీరు డైరెక్ట్ చేసిన హీరోలందరిలో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేరు చెప్పాల్సిందే. హూజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మీరు డైరెక్ట్ చేసిన హీరోలు? అసలు ఏ డైరెక్టర్ అని చెప్తారండి ఇది? చెప్పరా? ఎలా చెప్తారండి? అంటే చెప్పకూడదా? చెప్పకూడదని కాదండి, అది చెప్పలేమంతే. అదే పైగా నేను ఏ హీరోని చేస్తే ఆ హీరోతోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను, లవ్ చేసి చేయాలి, అది ఉండదండి ఫ్రాంక్గా. అందరూ ఆ సినిమాకి వాళ్ళు బెస్ట్ అంతేనా? వన్స్ వచ్చేసిన తర్వాత అది ఒక ఎలా ఉంటుంది, మ్యూచువల్గా ఉంటుంది. ఆ హీరో మనం ఎంత లవ్ చేస్తున్నాం అలా వెళ్తూ ఉంటుంది తప్ప అది చెప్పడం కష్టం. అంతే. అలాగే మీ కాస్టింగ్లో మీరు హీరోయిన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు శ్రీను వైట్ల గారు? ఎందుకంటే నేను అందరు డైరెక్టర్లతో నేను చాలామందితో పూరి జగన్ గారితో వాళ్ళతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉండేదాన్ని. మంచి సబ్స్టెన్స్, ఒక మెదడుండే మంచి థింకింగ్ ఉండే క్యారెక్టర్ ఉండాలి అమ్మాయిల క్యారెక్టర్లు. ఎందుకు ఎప్పుడు సిల్లీగా చూపించాలి ఆ అబ్బాయిని ఎక్కువ ఎలివేట్ చేయడానికని. మీ దృక్పథం ఏంటి శ్రీను గారు? యూ ఆల్వేస్ బీన్ బ్యాలెన్స్డ్. ఎందుకని నేను అంటే హీరోయిన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉండాలని కోరుకుంటాను నేను కూడా. బట్ హీరో సెంట్రిక్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు తగ్గిపోతుంటన్నమాట వాస్తవం అండి. అలా అని చెప్పి నేను ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని ఇలా చేయను. నేను ఒక క్లాస్ మెయింటైన్ చేస్తాను ఎప్పుడు కూడా. అవునవును, ఎందుకంటే కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే నా సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉండాలని కోరుకుంటాను కాబట్టి పర్టికులర్గా హీరోయిన్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా ఎంటర్టైనింగ్గానే డిజైన్ చేయడానికి ట్రై చేస్తుంటానండి. బట్ ఎక్కడ కూడా ఒక మీరు సినిమాలు చూస్తారు కదా తెలుస్తుంది. రాబోయే సినిమాల్లో కామెడీ కాకుండా ఇంకా ఏ జానర్స్లోకి శ్రీను వైట్ల గారు అడుగు పెట్టబోతున్నారు? అంటే నేను ఏ జానర్లో సినిమా తీసినా కామెడీగా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అంతేనండి. అంటే నేను ఇమ్మీడియట్ చేయబోయేది మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ. అందులో కొంచెం యాక్షన్ ఉన్నా కూడా ఈ టెంప్లేట్లో ఉండదు. అంటే కొంచెం ఏదో రివెంజ్ ఇలాంటిది కాదండి అది. సో ఆ సిచ్యువేషన్లోనే యాక్షన్ వస్తూ ఉంటుంది, ఆ టెన్షన్లు వస్తూ ఉంటాయి, అలా ఉంటుంది. లొకేషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారండి? ఈ సినిమా విశ్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో చాలా తీశారు, హిమాచల్ ప్రదేశ్లో తీశారు, మంచి గోవా కూడా వెళ్ళారు. సో ఇంకా కళ్ళకి ఫీస్ట్. నేను డెఫినెట్గా అండి అది చాలా ఎప్పుడు నా సినిమా ఎప్పుడు విజువల్గా ఒక ట్రీట్ లాగా ఉండాలి సినిమా అని అనుకుంటాను ఎప్పుడు నేను. దానికోసం కొంచెం ఎక్కువ ఇదే చేస్తాను. అంటే లొకేల్స్ కొత్తవి పట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి నాకు. ఉంటాయి మీకు అయితే? ఈ పర్టికులర్గా ఈ విషయంకి వస్తే ఆ మటేరాలో అది తీసిన ఎపిసోడ్ కానీ, గోవా ఇంటర్లో ఒక ఐలాండ్ బ్లాక్ కానీ, హిమాచల్లో ఫుల్ స్నోఫాల్లో తీసాను అది కానీ, ఇవన్నీ బాగా ప్లస్ అయినాయండి. అన్నీ వర్కౌట్ అయితేనే కదా ఒక సినిమా. చాలా టీడియస్ అండి సినిమా తీయడం అసలు అనుకుంటాం కానీ అబ్బోయ్ ఎంత వర్క్, గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎంత ఇది చేయాలి, అంతా చేసి చూసేవాళ్ళు ఏం చేయకుండా చూసేవాళ్ళు మీకు సర్టిఫికేట్ మార్కులు వేసేయాలి. అలాంటిది అఫ్ కోర్స్ చూసి ఈసారి మీకు గొప్ప మార్కులు వేశారు కాబట్టి ఇట్స్ బిగినింగ్ ఫర్ యూ, న్యూ బిగినింగ్. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలండి ఈ విషయంలో. అంటే జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సినిమా హిట్ అయింది. చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్లో ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఆడిందండి సినిమా. అది నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే థర్డ్ వీక్ 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేయటం అంటే అది మీరు అర్థం చేసుకోండి. అవును ఖచ్చితంగా అది అలా గ్రాడ్యువల్గా పికప్ అయింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ ఇదే కరెక్ట్ ఏమో అని. సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. లేకపోతే ముందే ఎక్కువ పబ్లిసిటీ చేసేస్తే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళి. పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాకు పబ్లిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఫస్ట్ థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి చెయ్యాలి.
మేము అన్ఫార్చునేట్లీ అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. అది ఇక్కడ అలా డేట్ అనౌన్స్ చేసేసి ఇంకా డేట్కి ఇంకా ఛాన్స్ లేదు, ప్రమోట్ చేసే ఛాన్స్ లేదు మాకు. సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాం. చేయకుండా చేసినా హిట్ చేసినందుకు అందుకే చెప్తున్నాను చాలా థ్యాంక్ఫుల్గా. అంటే నాకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు విషయం ద్వారా. కరెక్ట్, అవును. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ మీతో సినిమా వెట్ల గారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవి అడగము. అంటే ఫేవరెట్ హీరోయిన్ అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అవి అడగకుండా, మీరు డైరెక్ట్ చేసిన హీరోస్ కాకుండా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్క్రీన్ హీరో ఎవరు, ఏ భాష, ఎనీవేర్? నేను చాలా సందర్భంలో చెప్పాను, నేను కృష్ణ గారు కృష్ణ గారు అంటే నాకు చిన్నప్పుడు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం నాకు. సూపర్ టేస్ట్ అండి అసలు. ఫేవరెట్ హీరోయిన్లు మారిపోతూ వచ్చారండి చాలామంది. అంటే శ్రీదేవి గారు ఉండేవారు, ఆ తర్వాత ఒక్కొక్కరు అలా. రామ్ గోపాల్ వర్మ గారిని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? యూనిక్ అండి. యూనిక్. తిట్టకుండా పొగడకుండా వాళ్ళు చెప్పారు. యూనిక్ అండి. అవును, ఖచ్చితంగా. జస్ట్ కిడింగ్. యూనిక్ అండి. నేను చూడలేదు అలాంటి మనిషి, ఇంకో మనిషిని నేను చూడలేదు. రైట్. బ్యూటిఫుల్. మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ఫేవరెట్ అంటే ఎక్కువ అంటే నేను వెళ్ళేది గోవా, స్విట్జర్లాండ్ ఇష్టం. స్విట్జర్లాండ్, ఓకే. శ్రీను వెట్ల గారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆలోచిస్తారా, సినిమాలు చూస్తారా, లేక బాధపడతారా, సంతోషపడతారా, నవ్విస్తారా? నేను సినిమాలు చూస్తానండి, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాను, లేకపోతే పొలం వెళ్తాను, ఫామ్కి వెళ్తాను, అంతే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలామంది ఉన్నారండి, అంటే ఒక 10 మంది ఉన్నారు. 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? 10 మంది ఉన్నారు. అందరూ ఇండస్ట్రీ వాళ్ళే? ఇండస్ట్రీ కాదు, కొంతమంది బయట, కొంతమంది ఇండస్ట్రీలో. యా. శ్రీను వెట్ల అది సహజమే కదండి, అది అంటే ఇది బిజినెస్. కరెక్టే, బట్ మరీ అలాగండి. ఒక టాలెంట్ ప్రూవెన్ ఇస్ టాలెంట్ ప్రూవెన్. హూ కెన్ మ్యాచ్ దూకుడు టుడే, హూ కెన్ మ్యాచ్? ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. తప్పదు. ఒక హిట్ ఇచ్చాం కదా, రిలాక్స్ అయితే మళ్ళీ పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అంతే అంతే అండి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి క్రమంలో మీకు ఏం చేయాలి, ఏం చేస్తే నేను మళ్ళీ ఐ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది? నాది సోషల్ మీడియాల ద్వారా నా పాత కంటెంట్ అంతా మీమ్స్ కానీ ఇంకోటి కానీ అలాగే ఉంచుతున్నారు దాన్ని. సో నేను ఏదో గ్యాప్ తీసుకున్నట్టు అనిపించట్లేదు, ఎవరికి కూడా గ్యాప్ ఇచ్చినట్టు కూడా అనిపించట్లేదు, థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ మీమర్స్. అది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నా శైలి, నా కామెడీ ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కడో నా టీంలు రెప్యుటేటివ్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఒక రిజెక్షన్ వచ్చింది అనేది నేను అర్థం చేసుకున్నానండి. సో ఇక్కడ చాలా టాస్క్లు ఉంటాయండి. ఇప్పుడు అంటే నేను కమ్బ్యాక్ ఈ గ్యాప్లో నేను చాలా కథలు రాసుకున్నాను, చాలా ఐడియాలు అనుకున్నాను. సో ఇలా అయితే మనకు బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం సినిమా చేద్దామన్న హీరో వచ్చి గోపీచంద్ చెప్పాడు. సో గోపీచంద్ అనేటప్పటికి నా దగ్గర ఉన్న కథలు సూట్ అవ్వటానికి నేను వేరేగా చేసుకున్నాయి. సో తనకు తగ్గట్టు కథ చేయాలి, తనను ఒప్పించాలి, తనను ఒప్పించడంతో పాటు జనాన్ని మెప్పించాలి. అంటే తనకు నచ్చే కథ చెప్పాలి, సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. ఒక స్టేజ్లో తన కథ చెప్పినట్టు తను ఎగ్జైట్ అయ్యాడు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేద్దామని అన్నాడు. ఆ తర్వాత నేను 7 months టైం తీసుకున్నాను, 7 to 8 months టైం తీసుకున్నాను నేను. ఎందుకనంటే నీకు కావాల్సింది వచ్చింది కాబట్టి నువ్వు ఎగ్జైట్ అవుతున్నావు, కానీ ఇలాగ నేను చేస్తే కుదరదు. నా నుంచి ఖచ్చితంగా ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వేరే ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ బ్లెండ్ అవ్వాలి అనేదానికి టైం తీసుకున్నామండి. అంటే ఎందుకు 7 నెలలు అంటే అండి, ఇప్పుడు ఒక లైన్లోనే కామెడీ ఉందనుకోండి, కామెడీ జనరేట్ చేయడం చాలా ఈజీ, లైక్ డి వెంకీ, దుబాయ్ సీన్ ఇలాగా. ఒక సీరియస్ థీమ్ అనుకోండి, అందులో బ్లెండ్ చేయడం చాలా కష్టం. అవును కరెక్ట్. అలాగే ఇది ఒక సీరియస్ థీమ్, ఈ థీమ్లో ఆ కామెడీని బ్లెండ్ చేయడానికి నేను బాగా స్ట్రగుల్ అయ్యాను, నాతో పాటు నా టీం స్ట్రగుల్ అయ్యారు. దానివల్లే ఈరోజు ఈ రిజల్ట్ మనం చూసాం. విశ్వం సినిమా కరెక్ట్. ఇప్పుడైతే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పొచ్చు, బికాస్ శ్రీను వెట్ల గారు ఈజ్ అఫ్ కోర్స్ హీస్ హియర్ టు స్టే అని చాటి చెప్పుకున్నారని మీ ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. నాకు హ్యాపీ అండి, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు, 25th year యాజ్ డైరెక్టర్ అండి. సో నాకు చాలా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఈ సినిమా మీకు తెలుసు కదా, మేము సరిగ్గా పబ్లిసిటీ కూడా చేయకుండా రిలీజ్ చేసాం సినిమాని. అవును అంటే కొన్ని ఎవరిని బ్లేమ్ చేయడం కదా, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో వితౌట్ పబ్లిసిటీ సినిమాని ఫట్టన్ రిలీజ్ చేసాం. సాంగ్స్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఫట్టన్ సినిమా రిలీజ్ చేసాం. ప్రీ ఫెస్టివల్ చాలా కాంపిటీషన్లో చేసినప్పుడు ఫస్ట్ డే డల్ ఓపెనింగ్ తీసుకుంది, చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, ఈ సినిమాలో తప్పు లేదు, ఈ సినిమాలో మనం అన్నీ కరెక్ట్గా చేసాం, ఈ సినిమా ఆడుతుందని నేను బిలీవ్ చేసి నేను బయటకు వచ్చి మాట్లాడాను. జనరల్గా నేను బయటకు రాను, ఏదైనా రిజల్ట్ కొంచెం అది ఇది ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను ఈసారి, ఎందుకంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అని,
ఇట్స్ ఓపెన్ సీక్రెట్ 3 times హైయర్ రెవెన్యూ దాన్ ఫస్ట్ డే తీసుకుంది. దట్ మస్ట్ హావ్ బీన్ సచ్ తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి సాలిడ్గా థర్డ్ డే అలాగే మెయింటైన్ చేసింది. ఇంకా వీక్ డేస్లో కూడా సాలిడ్గా అలా రన్ అవుతూ వచ్చింది సినిమా. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒకప్పుడు జరిగేది, కానీ ఈ టైంలో వచ్చే హిట్టా ఫట్టా రెండే ఉంటున్నాయి కదా. అలాంటిది సెకండ్ డే లేవటం, థర్డ్ డే ఇంకా గట్టిగా లేవటం, అలా జరిగింది ఈ సినిమాకి. దానికి కారణం అండి ఒకటి, మీరు ఆల్రెడీ వేసిన ఫుట్ ప్రింట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే నోబడీ గేవ్ అప్ ఆన్ యూ యాక్చువల్లీ. అంటే ఏదో ఒకటి సినిమా అటు ఇటు అయిందని కాదు, ఎవ్రీబడి రిమెంబర్స్ యూ ఫ్రమ్ యువర్ బెస్ట్ డేస్, ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో ఆల్ క్రెడిట్ టు యువర్ ఇన్నింగ్స్, మీరు వదిలిపెట్టిన థ్యాంక్ యూ అండి, అడుగుజాడలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇందులో నేను ఏదో విపరీతంగా ఎంటర్టైన్ చేశానని చెప్పను నేను. అంటే ఈ కథకి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేశాను. ఎందుకంటే అవతల హీరోని అతని ఇమేజ్ని మ్యాచ్ చేయాలి. అవును, సీరియస్ థీము, చిన్న పాప అవన్నీ ఉన్నాయి. బట్ ఇందులో బాగా వర్కౌట్ అయిన ఏంటంటే అండి, ఆ కామెడీతో పాటు ఆ పాప సెంటిమెంట్ కానీ, ఆ మదర్ ఎమోషన్ కానీ, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా రావడానికి యాక్షన్ చాలా బాగా చేసాం, అన్నీ చేసాం. అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా. అందుకని ఇలా ఆడుతుంది. ఏ సినిమా ఊరికే ఆడదండి, మీకు తెలుసు. సో అందుకే ఈ సినిమా ఆడుతుంది. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మళ్ళీ ఆడియన్స్ నాకు గుర్తు చేశారు. నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి, నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ నేను ప్లాన్ చేశానండి. అది చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తాను. అది ఈ ఆడియన్స్ ఇచ్చిన ఒక ఉత్సాహంతో జోష్లో ఫుల్ లెంగ్త్ కామెడీ. నాకు అది సరదా కూడా. సో మీరు కామెడీ అన్నారు కాబట్టి చిన్న జోకే ఇచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో, 7 yearsకి మొదలు పెట్టి ఉంటారు కదండి మీరు? లేదండి, జోక్ పర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు. అది అందుకే జోక్ వేయచ్చు, పర్మిషన్ 7 years కదా. సో బాగుంది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎవరితో ప్లాన్ చేస్తారు? బికాస్ మీరు అగ్ర హీరోలతో కామెడీ పండించడం, మహేష్ బాబు గారితో కామెడీ పండించడం అనే ఏమంటారు, ఆ బ్యూటిఫుల్ ఒక సెంటిమెంటల్ బాయ్, ఒక ఎమోషనల్ బాయ్ ఇమేజ్ నుంచి ఆయన్ని మార్చారు మీరు. అలాగే మీరు చాలామంది టాప్ హీరోస్ అందరికీ ఆ కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి, అతనికి ఒక డీసెంట్ మార్కెట్ ఉంది. సో మంచి యాక్టర్ ఆల్సో. సో నేను అనుకున్న క్యారెక్టర్కి 100% సరిపోతాడని అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఉందా? గుడ్. జోకేను. సో వెరీ సూన్ రివీల్ చేస్తాను, రివీల్ చేస్తారు అయితే త్వరలో. అది ఛాలెంజ్ అండి. కానీ subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.